హాయ్ అండి, ఈరోజు వీడియోలో మీగడతో వెన్నని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఆ వెన్నతో ఘీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్యూర్ గా స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే మరిగించిన పాల మీద వచ్చే మీగడని తీసి ఒక 15 days వరకు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఐస్ క్యూబ్స్ ఇంకా కూలింగ్ వాటర్ కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, ఈ వాటర్ నుంచి ఆ వెన్నని సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వెన్నని తీసుకొని వేరే బౌల్లో కాస్త కూలింగ్ వాటర్ అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఒక 2 to 3 times నీట్ గా వాష్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న వెన్నని మీరు ఒక 8 బాక్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీరు అన్ని రెసిపీస్ లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ హోమ్ మేడ్ వెన్నతో ప్యూర్ ఘీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెన్నని దాంట్లో వేసి మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ ఘీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకున్న హోమ్ మేడ్ ఘీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్